యోసేపు తండ్రి యాకోబు అంటాడు, అయ్యా నేను చనిపోతే నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, ఈ ఐగుప్తు దేశంలో నా పితరుల సమాధులు ఈ దగ్గర నన్ను పాతి పెట్టు. అలా పాతి పెడతానని నాకు మాట ఇవ్వు, అలా పాతి పెడతానని నాతో ప్రమాణం చేయి అని తొడ మీద చెయ్యి పెట్టుకుని ప్రమాణం చేయించుకున్నాడండి. ఒకవేళ నువ్వు చనిపోయినాక మాట తప్పుతావేమో, అంత దూరం ఎక్కడ తీసుకెళ్తాంలే ముసలాయన శవాన్ని అని అనుకుంటావేమో, ఇదిగో నాకు మాట ఇవ్వు, ప్రమాణం చేయి అంటున్నాడు. తర్వాత యోసేపు కూడా చనిపోయే ముందు అంటాడు, ఇదిగో ఒక దినాన దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించడానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ పాతి పెట్టినా నా ఎముకలను తీసుకుని వెళ్ళండి. వాళ్ళ ఆశ అంతా ఏంటంటే ఈ దేహం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ఆత్మ పరలోకానికి సిద్ధముగా ప్రయాణం చేయగలిగేటట్లుగా ఈ ఆత్మ ప్రయాణం చేయాలి. ఆమె చెప్పండి. పితరులందరూ అలాగే ఎదురు చూశారండి. అదే వరుసలో మనమందరం కూడా నడిపించబడుదుము గాక.